ఒక నిర్మానుష్యమైన అడవి దారిలో ఒక కారు వెళ్తూ ఉంటుంది. ఆ చీకట్లో గాలిలో ఆకులు ఎగురుతూ ఉన్న శబ్దం వినిపిస్తుంది. కారులో సోహం ఇంకా తన భార్య అనీషా 11 ఏళ్ల అథర్వతో పాటు వెకేషన్ నుంచి తిరిగొస్తూ ఉంటారు. సోహం ఏదో తలుచుకుంటూ ఉంటాడు. బండిని వేగంగా పోనిస్తాడు. నాన్న, మీరెందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నారు? ఇప్పటికే చాలా త్వరగా తిరిగొస్తున్నాం. ఇంకా ఎందుకంత ఫాస్ట్ మీకు? సోహం, అథర్వ చెప్పేది నిజమే. మీరు నిదానంగా పోనివ్వండి. నిదానమే ప్రధానం. అయినా ఇంత త్వరగా వెళ్ళడానికి కారణం? సోహం ఒక్క క్షణం ఆలోచించి ఆ తర్వాత తన చింతను నవ్వుతో దాచేసి జవాబు చెప్తాడు. మీ తల్లి కొడుకులు అసలేం అర్థం చేసుకోరు. ఇదంతా కూడా పూర్తిగా అడవి ప్రాంతం. రాత్రి అవుతుంది, అందుకని. మీరేం చింతించకండి. ఈ అడవిని దాటేస్తే తర్వాత నార్మల్గానే డ్రైవ్ చేస్తాను. సరే సరే, మీ ఇష్టం. నా ప్రాణం అయితే మీ చేతుల్లోనే ఉంది. ఈ లవ్వీడవ్వీనింకా ఆపుతారా? అథర్వ ఆ మాట అనగానే సోహం ఇంకా అనీషా నవ్వుతారు. ఆ తర్వాత అందరి చింత దూరమవుతుంది. అప్పుడే ఒక వ్యక్తి రోడ్డు మీద కనిపిస్తాడు. ఆశ్చర్యపోయి సోహం ఉన్నట్టుండి బ్రేక్ వేస్తాడు. దాంతో కారు వెళ్లి చెట్టుకు గుచ్చుకుంటుంది. అనీషా, అథర్వ, సారీ, ఎదురుగా ఒక వ్యక్తి కనిపించాడు. అనీషా సోహం వైపు ఎలా చూస్తుంది అంటే దానితో తన కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. ఒక వ్యక్తి ఎంతో భయంకరంగా ఉంటాడు. అతడిని రాక్షసుడన్నా కూడా తప్పేమీ కాదు. ఏమైంది అనీషా? సోహం అర్థం చేసుకునే లోపే లేదా ఆలోచించే లోపే దానికంటే ముందు అతని చెయ్యి తలుపుని విరగ్గొట్టి సోహంని అడవిలోకి లాకెళ్తుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని 11 ఏళ్ల అథర్వ చూస్తాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ వల్ల స్పృహ కోల్పోతాడు. ఏం ఆలోచిస్తున్నావు అథర్వ్? ఇవాళ మన కాన్వకేషన్ ఉంది. ఎందుకింత దిగులుగా ఉన్నాం? విజయ్ ఇంకా అథర్వ చిన్ననాటి స్నేహితులు. రాజ్ ఇంకా దివ్య కాలేజ్ ఫ్రెండ్స్. ఇక దివ్య అథర్వ గర్ల్ ఫ్రెండ్. అరే, ఒకవేళ సెకండ్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా అలా దిగులుగా ఉంటే ఆ లెక్క ప్రకారం అయితే మేము తల ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు? నువ్వు నీ గురించి మాట్లాడు. ఎప్పుడు చూసినా చదువుతానంటావు, పుస్తకం పట్టుకొని తిరుగుతావు. కానీ నీ వల్లే కదా అన్నింట్లో నేను కాపీ కొట్టగలిగాను. నేను మా నాన్నని తలుచుకున్నాను అంతే. ఆయన వాళ్ళుంటే చాలా బాగుండేది. అవునవును, నీ బాధ నాకు కూడా ఉంది. సోహం అంకుల్ చాలా మంచివారు. నేను మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడిని. 2 రోజుల్లో నేను టూర్ వెళ్తున్నాను. కొంచెం టైం పడుతుంది రావడానికి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక నేను వెళ్తాను. ప్యాకింగ్ చేసుకోవాలి. సరే పద, మనం లోపలికి వెళదాం. సరే సరే. లాక్కొని ఎక్కడికి వెళ్తున్నావు? వస్తున్నాను కదా. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతే. ఏమైంది దివ్య, నువ్వెందుకు అలా ఉన్నావు? ఎందుకంటే నువ్వు నాకు అసలు చెప్పనే లేదు ట్రిప్ గురించి. నన్ను తీసుకువెళ్ళాలనుకోవడం లేదా? అటువంటిదేమీ లేదు దివ్య, కోపడకు. వచ్చిన తర్వాత మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడతాను. ఇప్పుడైనా హ్యాపీగా ఉండు. ఖచ్చితంగా కదా? అవునవును, ఖచ్చితంగా. ఇక నేను వెళ్ళరానా? నేను కొన్ని వస్తువులు తీసుకోవాలి, అలాగే అమ్మ కూడా చెప్పాలి. అథర్వ వెళ్లటానికి ఒకరోజు ముందు బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకు కాల్ వస్తుంది. నేను అన్ని వస్తువులు తీసుకొచ్చాను, అరగంటలో వచ్చేస్తాను. ఓకే, త్వరగా రా. అమ్మా. రా నాన్నా, లేచే ఉన్నాను. ఎక్కడికైనా వెళ్తున్నావా? నీకు అన్నీ తెలుసు కదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. కొన్ని రోజులు టూరే, రేపు ఉదయమే బయలుదేరాలి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీకేం కావాలంటే అది చేయించుకొని తిను. సరే సరే, నేను చూసుకుంటానులే. కానీ నువ్వు త్వరగా వచ్చేయి. నాకున్నది నువ్వే కదా. నాకు ఒంటరిగా ఉండటం నచ్చదు. అలాగేనమ్మా, నువ్వేం దిగులు పడకు. నువ్వు ఇలా ఉంటే నేను వెళ్ళలేను. నేను వెంటనే తిరిగి వస్తానుగా. విజయ్ కూడా వస్తున్నాడు కదా. సరే బాబు, నేను ఏడవనులే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. టైంకి తిని పడుకో, సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళి పడుకో. ఉదయం త్వరగా లేవాలి కదా. ఓకేనమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ బాబు. తలుపు కొట్టే శబ్దం వినిపిస్తుంది. అథర్వ వెళ్లి తలుపు తెరుస్తాడు. ఎందుకింత టైం పట్టింది? ఏం చేస్తున్నావు? అరే, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారేంటి? ఓ, అదేంటంటే తనతో నేనే చెప్పించాను. ఇంత పెద్ద రిస్క్ నువ్వు ఒక్కడివే తీసుకోవాలనుకుంటున్నావా? మేం కూడా నీతో వస్తాం. మేము నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం.
కానీ నాకు చికట నడవన్నా చాలా భయం. నువ్వు అష్యూరెన్స్ కూడా ఇవ్వలేవు. ఐఆమ్ సారీ అథర్వ, వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు. దివ్య, రాజ్, ఇది చిన్నపిల్లల పిక్నిక్ కాదు. ఒకవేళ విజయ్ నీ గురించి చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా. ఆ జంతువు గురించి న్యూస్ పేపర్లో కూడా రూమర్స్ వచ్చాయి. టార్జన్ అంటారు అందరూ తనని. ఎంత భయంకరం అంటే ఆ దారిలో ఎవ్వరూ వెళ్లరట. అక్కడ నీకు నా అవసరం ఎంతుంటుందో నువ్వే ఆలోచించుకో. దివ్య చెప్పేది నిజమే. తను మెడికల్ స్టూడెంట్ కదా, మనకు తన అవసరం ఉంటుంది. నేను అన్ని ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ని ప్యాక్ చేశాను. నేను కూడా రేషన్ ప్యాక్ చేశాను అందరికీ. మీరందరూ డిసైడ్ అయిపోయారంటే ఇక సరే. కానీ మైండ్లో ఒక విషయం పెట్టుకోండి, ఇది ఎంతో ప్రమాదకరమైన ట్రిప్. నేను ఆ టార్జన్ను చూశాను. ఒక్కసారి చూస్తే చాలు వణికిపోతాం. తెల్లవారే బయలుదేరాలి. అందరూ రెస్ట్ తీసుకోండి. సీ యూ గైస్. నలుగురు కార్లో కూర్చొని నల్లకొండ ప్రాంతానికి బయలుదేరతారు. ఆ దారి అథర్వ వాళ్ల నాన్న సోహంని మాయం చేసిన దారి. అటువైపు నుంచి కార్ని కొంత దూరం అడవిలోకి తీసుకువెళ్లి ఆపుతారు. ఆ తర్వాత వెతకటం మొదలు పెడతారు. అందరూ బ్యాగ్స్ తీసుకున్నారు కదా? అన్ని బ్యాగ్స్ తీసేసుకున్నాం. అందరూ అడవిలోకి చాలాసేపు నడిచిన తరువాత ఒక గుహ దగ్గరికి చేరుకుంటారు. రాత్రి కాబోతుంది కాసేపట్లో. ఇవాళ మనం ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. నువ్వు విజయ్ కర్రలు తీసుకురండి, మేమిక్కడ మిగతా పనులు చూసుకుంటాం. సరే, మేము వెళ్ళొస్తాం. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మనం చాలా దూరం వచ్చేసాం. కర్రలు కూడా సేకరించాం. ఇక చెప్పు, తర్వాత ఏం చేయాలి? మీ నాన్న మా నాన్న కేసు గురించి చెప్పారు. అది మా నాన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్కి ఫలితమట. బలం కూడా చాలా ఎక్కువ. ఒక చేత్తో కారు తలుపుని లాగేశారు. నాన్నని లాక్కెళ్ళారు టార్జన్. నేను వెళ్తాను. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? మనం తనని చంపగలమనా? నేనేం చెప్పలేను. ఆదివాసుల గ్రామం అంతమైపోయింది. ఇంకా చెప్పాలంటే గన్తో ఆడే డాకులు వాళ్ళు కూడా లేరు. ఆలోచిస్తే తను చాలా స్మార్ట్, ఇంకా బలవంతుడు అనిపిస్తుంది. మనం వాళ్ళిద్దరిని తీసుకురాకుండా ఉండాల్సిందే. వాళ్ళకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను. ఇప్పుడు వాళ్ళు వచ్చేశారు. నేను కూడా వాళ్ళని ఆపలేకపోయాను. అందుకే మనం దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. పద వెళ్దాం. రాత్రి అవుతుంది. నలుగురు చలిమంట వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరేమో లాస్ట్ మూమెంట్లో వచ్చారు. కానీ మా దగ్గర 3 గన్లున్నాయి. ఒకటి నేను ఎమర్జెన్సీ కోసం ఇచ్చాను. ఇదిగో రాజ్. దాన్ని చూస్తే భయం వేస్తోంది. ఇంకా నయం నువ్వు నాకు దాన్ని ఇవ్వలేదు. నేనైతే మొదటిసారి గన్ పట్టుకుంటున్నాను. దీన్ని లోడ్ చేసి పైకి లాగితే గురి పెట్టి కాలిస్తే సరిపోతుంది. చాలా సింపుల్. కానీ ఆలోచించకూడదు. సరే సరే, నేను పూర్తిగా ట్రై చేస్తాను. భయపడవు కదా? ఇక చాలా ఆపు. తన నెగతాళి చేయాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ తప్ప ఎవరైనా ఫస్ట్ టైం అంటే ఇలాగే రియాక్ట్ అవుతారు. యు ఆర్ ద వియర్డ్ వన్స్. సరే, అందరు పడుకోండి. ఒక్కొక్కరుగా కాపలా కాయాల్సి ఉంటుంది. మరుసటి రోజు అందరూ గుహ దగ్గర నుంచి ముందుకు వెళ్తారు. అడవిలో ముందుకు సాగుతూనే ఉంటారు. ఈ అడవి అంత భయంకరంగా ఏమీ లేదు. పేరే కాస్త భయంగా ఉంది. అరవకండి, సైలెంట్గా ఉండండి. ఏమీ కాదు. ఇది మనిషి ఎముక. దీన్ని దారుణంగా చంపేసినట్టున్నారు. ఇది ఎవరికో వార్నింగ్. ఇక్కడి నుంచి ముందుకు వెళితే వాళ్ళ పరిస్థితి ఇలానే అవుతుంది అని. భగవంతుడా, ఈ అడవి నిజంగానే భయంకరంగా ఉంది. అంతలోనే నిర్ణయం మారిపోయిందా? ఇంకంత అప్రమత్తంగా ఉండండి. సాయంత్రం కావడానికి కాసేపే ఉంది. రాజు, ఇక నువ్వు అరవకూడదు. నువ్వు కూడా దివ్య. నేను జాగ్రత్త పడతాను. ఆ తర్వాత తన బ్యాగ్లో నుంచి ఏదో తీసి తన బట్టల్లో దాచుకుంటాడు. అథర్వ మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా నవ్వగలుగుతున్నావు? నాకైతే చాలా భయంగా ఉంది. లేదు లేదు, నేనేదో ఆలోచిస్తున్నాను. నువ్వు ఎందుకింత సంతోషంగా ఉన్నావు విజయ్? తను వాళ్ళ నాన్నతో ఉన్నట్లుగా అనుభూతి చెందుతున్నాడు. తన నవ్వే కాదు, తన చేతులు వణకటం కూడా చూడు. మనం ఇందాకటి నుంచి నడుస్తున్నాం. ఈ పాటికి 4-5 ఎముకలు కూడా చూసాం. ఈ అడవంతా ఎముకలే ఉన్నట్టున్నాయి. నువ్వు నా వెనకే ఉండు దివ్య. ఎవరికేమన్నా అయితే మెడికల్ ట్రీట్మెంట్ నువ్వే ఇవ్వగలవు. విజయ్, రెడీగా ఉండు. మనం దగ్గరకు వచ్చేసాం. నేను దివ్య వెనుకుంటాను. తనని చూసుకోవాలి కదా. సరిగ్గా చెప్పావు. అదర్ అక్కడ చూడు గుహ. అందరూ నెమ్మదిగా గుహ దగ్గరికి వెళ్తారు.
గుహ బయట నిలబడి ఉన్న అథర్వ లోపలికి చూస్తాడు. ఆ తర్వాత మరొక వైపు విజయ్ కూడా ఉంటాడు. లైట్గా వెలుగు కనిపిస్తుంది. కాస్త దీర్ఘంగా చూసేసరికి అక్కడ ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది. అప్పుడే విజయ్ షూట్ చేయాలి అనుకుంటాడు. కాని అథర్వ తనని చేత్తో ఆపమని, తన వెనక్కి రమ్మని సైగ చేస్తాడు. అథర్వ టార్చ్ ఆన్ చేసి అతని మొహం మీద కొడతాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు. ఒక వ్యక్తికి మెడకి తాడు కట్టి ఉంటుంది. అతను ఇంకెవరూ కాదు, సోహం. నేను అథర్వ, నన్ను గుర్తుపడుతున్నారు కదా? అథర్వ మట్టి కొట్టుకుపోయిన పొడవైన జుట్టు ఇంకా పెద్ద పెద్ద గోర్లున్న సోహంని వెంటనే గుర్తుపడతాడు. మిగతా వాళ్లు కూడా నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అథర్వ, మనం ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఒకవేళ మన టార్జన్ పట్టుకుంటే మనల్ని చంపేస్తాడు. ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి మనం. కానీ ఈయన తీసుకుని ఎలా వెళ్తాము? అది అంత సులభం కాదు. దివ్య. అథర్వ, ఒక్క నిమిషం, నేను ఎనస్థీషియా ఇస్తాను. త్వరగా, మన దగ్గర టైం ఎక్కువ లేదు. అతనికి దివ్య ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏ గుహలో అయితే క్యాంప్ చేస్తారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. అంకుల్ మనకు దొరికారు. ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు అంకుల్ని తను ఎందుకు చంపలేదు? తను పగ తీర్చుకుంటున్నాడు. ప్రాణాలతో ఉంటే చాలని అంతవరకే తినిపిస్తున్నాడు. ఆయన్ని మెంటల్లీ బ్రేక్ చేసి ఒక జంతువులాగా కట్టిపడేశాడు. తన మీద చేసిన ఎక్స్పెరిమెంట్కి పగ తీర్చుకుంటున్నాడు. అథర్వ, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఒకవేళ నువ్వు కూడా ఇలా భయపడ్డావుంటే మనం ఇక్కడి నుంచి భయపడే అవకాశం ఉండదు. టార్జన్ గుహలోకి వెళ్ళి అతను కనిపించకపోయేసరికి మన కోసం వెతుకుతాడు. అతను మనల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. రాజ్, ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? విజయ్ వెనక టార్జన్ నిలబడి ఉంటాడు. విజయ్ తన ముందు చాలా పొట్టిగా ఉంటాడు. నోరు తెరుస్తాడు. ఆ తర్వాత పదునైన పళ్ళు కనిపిస్తాయి. అందరికీ కూడా భయంతో ఊపిరాడనంత పనవుతుంది. అప్పుడే అథర్వ షాక్ నుంచి బయటికొచ్చి ఆగకుండా కాల్చటం మొదలు పెడతాడు. టార్జన్ కి భుజం మీద ఒక బుల్లెట్ తగులుతుంది. ఇక విజయ్ టార్జన్ చేయి తగిలేసరికి గుహ గోడకు కొట్టుకుంటాడు. టార్జన్ అంతలో మాయమవుతాడు. విజయ్, నువ్వు బానే ఉన్నావు కదా విజయ్? దివ్య, నన్ను చూడు. తన తలకి దెబ్బ తగిలింది. కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్టున్నాయి. టార్జన్ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత అందరూ మళ్ళీ ఫ్రీజ్ అవుతారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు తన మీద ఫోకస్ చేయండి. తను ఇక్కడే ఉన్నాడు. నెమ్మదిగా మనల్ని వేటాడుతున్నాడు. విజయ్ తన గన్నుని పట్టుకొని ధైర్యం తెచ్చుకొని అథర్వ దగ్గర నిలబడి ఇలా అడుగుతాడు. విజయ్, రాజ్, నన్ను కవర్ చేయండి. నేను ఒక ఆకార వస్తువును దాచిపెట్టాను. ఇప్పుడు దాని వంతు. ఒకవేళ అది కనుక పనిచేయకపోతే ఆ తర్వాత నువ్వేం మాట్లాడుకు. నీలాగే నేను కూడా భయపడుతున్నాను. దాని మీద దృష్టి పెట్టు. తన శబ్దం అటువైపు నుంచి వస్తుంది. దివ్య నోటి మీద చెయ్యి పెట్టి అరవకుండా కంట్రోల్ చేసుకుంటుంది. ఆ తర్వాత రాజ్ గన్ అయితే పట్టుకుంటాడు. కానీ ఎంత భయపడి ఉంటాడంటే చెమటలు పట్టేస్తాయి. వణికిపోతూ ఉంటాడు. అథర్వ నెమ్మదిగా ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే తను గుహ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాడో అప్పుడు టార్జన్ తన ఎదురుగా తలకిందులుగా వేళ్లాడుతూ తనని పైకి లేపబోతాడు. అప్పుడే విజయ్ షూట్ చేసి కవర్ చేస్తాడు. టార్జన్ జంప్ చేసి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఇప్పుడే అథర్వ, ఇదే మంచి అవకాశం. అప్పుడే అథర్వ ఏదైతే తన బట్టల్లో దాచిపెట్టుకున్నాడో దానిని బయటికి తీస్తాడు. తను హ్యాండ్ గ్రానైట్ పిన్ తీసి దానిని టార్జన్ మీదకు విసురుతాడు. విజయ్, విజయ్, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. కానీ రాజ్ ఇంకా భయపడుతూనే ఉన్నాడు. అథర్వ లోపలికొస్తాడు. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఆ బ్లాస్ట్ తర్వాత కూడా టార్జన్ అథర్వ మీదకి దూకుతాడు. అంతలోనే రాజ్ షూట్ చేస్తాడు. అది తిన్నగా తన నుదుటికి తగులుతుంది. టార్జన్ చనిపోతాడు. లోడ్ చేశాను, లాగాను, గురిపెట్టి కాల్ చేశాను. ఆ తర్వాత అందరూ రాజ్ వైపు చూస్తారు. ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. 15 నెలల తరువాత హాస్పిటల్ వార్డ్లో
ఒక తలుపు దగ్గర అథర్వ ఇంకా అనీషా నిలబడి ఉంటారు. అమ్మా, లోపలికి వెళ్దామా? అనీషా సోహంని చూడగానే షాక్ అయ్యి ఏడవటం మొదలు పెడుతుంది. అనీషా. అవునండి, నేనే. అథర్వ దివ్య చెయ్యి పట్టుకుని రాజ్తో పాటు విజయ్ అదంతా చూస్తూ ఉంటాడు.